వైస్ ఛాన్సలర్ల నియామకంలో యూజీసీ మార్గదర్శకాలపై స్పందించారు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. యూజీసీ మార్గదర్శకాలను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. వీసీలుగా బ్యూరోక్రాట్స్ ని నియమించాలనుకోవడం ఏమాత్రం సరికాదన్నారు. యూజీసీ గైడ్ లైన్స్ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రాల యూనివర్సిటీలను దెబ్బతీసేలా కేంద్రం నిర్ణయాలు ఉన్నాయని విమర్శించారు. యూనివర్సిటీలు స్వతంత్రంగా ఉండాలన్న ఆయన ఈ అంశంపై ఓ కమిటీని వేసినట్లు తెలిపారు. కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ఖాళీల భర్తీపై త్వరలో ప్రభుత్వం నివేదిక ఇస్తామన్నారు. క్రైటీరియా అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఫ్యాకల్టీ అదొక మేజర్ ఇష్యూ ఉంది. ఇప్పుడు ఈ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్, యూజీసీ మినిమం క్వాలిఫికేషన్స్ ఫర్ అపాయింట్మెంట్, ప్రమోషన్ ఆఫ్ టీచర్స్, అకాడమిక్ యూనివర్సిటీస్ ఇది ఉంది కదా. దాంట్లో ఒక మేజర్ ఇష్యూ ఏముందంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఫ్యాకల్టీ. ఇంతకుముందు ఎలా ఉండే అంటే ఇప్పుడు ఎక్స్పర్ట్స్ కంటిన్యూగా ఎంఏ చేసి, ఎంఫిల్ చేసి, పిహెచ్డి చేసిన వాళ్ళకే అది అవకాశం ఉండే. ఇప్పుడు అట్లా కాదు. ఏ సబ్జెక్ట్ ఉన్నా నేటివ్ క్వాలిఫై అయితే కూడా వాళ్ళకి చేస్తున్నారు. అదొక ఆబ్జెక్షనబుల్ అది. ఎందుకంటే మన ఎక్స్పర్టైజ్ దెబ్బతింట అనేది మా ఉద్దేశం. ఒకటి ఏంటంటే ఈసారి డీవియేషన్ ఫ్రమ్ ఎర్లియర్ ప్రాక్టీసెస్ ఏంటంటే కేవలం సిలబస్ రివ్యూ చేసి సబ్మిట్ చేయడమే కాదు, ఇంకొక స్టెప్ ముందుకు పోయి రూరల్ స్టూడెంట్స్కు బెనిఫిట్ అయ్యే విధంగా మేము రీడింగ్ మెటీరియల్ తయారు చేసే కార్యక్రమం కూడా పూనుకున్నాం సార్. ఒకసారి సిలబస్ అయిపోతే దాన్ని ఏం చేద్దామంటే నెక్స్ట్లో ఫైనలైజేషన్ ఆఫ్ సిలబస్ అయినాక మీరు అడగచ్చు రీడింగ్ మెటీరియల్ ఎందుకు, ఏమవసరము, గైడ్స్ ఉంటాయి కదా అని. ఎందుకంటే కొంత మార్పులు అనుకుంటున్నాం కాబట్టి ఆ మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు రీడింగ్ మెటీరియల్ తయారు చేసి పీడిఎఫ్ ఫామ్లో పెట్టాలనేది ఇంకా ఆలోచన చూస్తున్నాం. మేము ఇవన్నీ ఏంటంటే కొంత టైం టేకింగ్ ప్రాసెస్. బట్ కమిటీస్, మా మెంబర్స్, మేమందరం ఆ దిశలో ఉన్నాము. టేక్స్ ఇంకో మార్చ్ ఎండ్ లోకల ఏప్రిల్ వరకు. ఎందుకంటే ఏది చేయాలన్నా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచే ప్రారంభం చేయాలి కాబట్టి మాకు ఇంకా 2-3 మంత్స్ టైం ఉంది. అవి రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల మీద స్వయం ప్రతిపత్తి గల యూనివర్సిటీలను దెబ్బతీసే రకంగా ఉన్నాయి. ఎందుకంటే గవర్నర్ అనేది వీసీని నియమించడం అనేది మరి 75 ఏళ్ల నుంచి ఇది నడుస్తున్నది. ఈ వ్యవస్థ నడుస్తుంది, యూనివర్సిటీల వ్యవస్థ. మరి గవర్నర్ ఎవరిని నిర్ణయిస్తారు? పొలిటికల్ లీడర్లనా? ఎవరిని తీసుకొచ్చి వీసీలో పెడతారు? కాబట్టి తెలంగాణ ఉన్నత విద్యా మండలి మేము మా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఇచ్చబోయే నివేదిక కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాలను పూర్తిగా విభేదిస్తూ మేము ప్రభుత్వానికి మా తరఫున మేము సలహాలు ఇస్తున్నాం. ఇంకోటి ఇలా రకరకాలు పెట్టేసారు. ఇదివరకు ఏంటంటే ఇండెక్స్డ్ జర్నల్, యూజీసీ కేర్ లిస్ట్ అని పెట్టేసి ఈ లిస్టులు ఉంటేనే ప్రొఫెసర్లు ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళు తయారు చేసినాయి. ఇప్పుడు అవి కంప్లీట్గా రిమూవ్ చేశారు. పీర్ రివ్యూడ్ జర్నల్ అంటే ఏ జర్నల్ అని వేసుకోవచ్చు, ఆర్టికల్ ప్రమోషన్ కొరకు ఎక్కడన్నా వేసుకోవచ్చు, ఏ జర్నల్ ఇష్టము.